టీవీకే అధినేత హీరో విజయ్కి బిగ్ షాక్. ఇటు విడాకుల నోటీసులు ఇచ్చిన భార్య సంగీత ఒక నటితో ఎఫ్ఐఆర్ కారణంగానే విడాకులు ఇస్తున్నట్లు ఇటు సంగీత వెల్లడించింది. సంగీత చెప్పిన ఆ నటి త్రిషానే అంటూ ఇటు విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటు విజయ్ అలాగే త్రిష కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. అలాగే ఒక కుటుంబాన్ని నాశనం చేశావంటూ ఇటు త్రిష పైన కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ అన్న రాజకీయంగా పీక్స్లో ఉన్నప్పుడు ఈ ద్రోహం చేయాల్సింది కాదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే విజయ్ అన్న జీవితాన్ని నాశనం చేసినందుకు అభినందనలు అంటూ కంగ్రాచులేషన్స్ అంటూ మొత్తానికైతే పోస్టులు పెడుతున్నారు. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఇమేజెస్లో మనం చూడొచ్చు. ఇటు విజయ్ తన భార్యతో ఉన్న ఫోటో కనిపిస్తుంది. అలాగే కింద ఇటు త్రిషాతో విజయ్ సాన్నిహిత్యంగా ఉంటూ కొంచెం క్లోజ్గా ఉంటూ తాను దిగిన ఫొటోస్, తన బర్త్డేకి సెలబ్రేషన్స్కి సంబంధించిన కేక్ కటింగ్ ఇమేజెస్ కానీ ఇటు సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు ఆ విజయ్ అలాగే త్రిష వీరిద్దరి మధ్య ఒక క్లోజ్ రిలేషన్షిప్, అలాగే కొన్ని లిప్ లాక్ సీన్స్కి సంబంధించిన ఆ ఇమేజెస్ని కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం చూడొచ్చు, ఒక లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు ఉన్న ఇమేజెస్ అలాగే మిగతా ఇమేజెస్ వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అలాగే కంగ్రాచులేషన్స్ విజయ్ అన్న పీక్స్లో ఉన్న సమయంలో, ఇటు రాజకీయంగా పీక్స్లో ఉన్న సమయంలో ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, ఆయన జీవితాన్ని నాశనం చేద్దామని నువ్వు అనుకున్నావు కాబట్టి కంగ్రాచులేషన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒక్కసారి రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇటు తను కోర్టుకి ఒక పిటిషన్ని దాఖలు చేశారు ఇటు విజయ్ భార్య సంగీత. ఆ పిటిషన్కి సంబంధించిన డాక్యుమెంట్ని మనం రైట్ సైడ్ చూస్తున్నాము. పిటిషనర్ డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ. అలాగే తాను ఏ సెక్షన్స్, ఇటు మనం చూడొచ్చు సెక్షన్ 27A అలాగే డి రెండు సెక్షన్స్ కింద కేసుని నమోదు చేయాలి అంటూ మొత్తానికైతే ఒక పిటిషన్ని దాఖలు చేశారు. ఆ పిటిషన్ని కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. మొత్తానికైతే ఇటు కోర్టుకి హాజరవ్వాలి అంటూ ఇటు విజయ్కి కూడా నోటీసెస్ని సర్వ్ చేసింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్రతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, ఇది ప్రస్తుతానికి ఫ్యాన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అలాగే టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వీళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? సోషల్ మీడియా మాధ్యమంలో ఏం చర్చ నడుస్తుంది? కళ్యాణ్, గత 2 రోజులుగా తమిళనాట ఒక ప్రకంపనలు అయితే నడుస్తున్నాయని చెప్పుకోవాలి. టీవీకే అధినేత హీరో విజయ్ కు ఇంటి నుంచే ఒక పోరు మొదలైందని చెప్పుకోవాలి. విజయ్ భార్య సంగీత విజయ్ కు విడాకుల నోటీసు వార్త వినగానే అటు తమిళనాటే కాదు, దాదాపుగా సౌత్ ఇండియా అంతా కూడా ఒక షాక్ గురైందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టించే విధంగా టీవీకే పార్టీని స్థాపించి, అలాగే తమిళనాడు సినీ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్, ఒక గుర్తింపుని తెచ్చుకున్న విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడో అని అందరూ ఆసక్తిగా చూస్తున్న ఈ తరుణంలో ఇంటి నుంచే ఆయన వేరే మహిళతో, వేరే ఒక నటితో రిలేషన్ లో ఉన్నాడు అంటూ ఆయన భార్య విడాకులు నోటీస్ ఇవ్వటం అనేది దాదాపుగా అందరికీ కూడా షాక్ గురి చేసింది. సో విజయే కాదు, టీవీకే కార్యకర్తలు అలాగే తమిళనాట ప్రజలందరూ కూడా ఒక షాక్ అయితే గురయ్యారు. విజయ్కి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. కోర్టుకి హాజరవ్వమని కూడా లీగల్ నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇది కావాలని ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా విజయ్ భార్యతో సంగీతతో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనే అనుమానం కూడా తమిళనాట వ్యక్తం అవుతోంది. కళ్యాణ్, రైట్, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ నడుస్తుంది? ఇటు ఫ్యాన్స్ త్రిషాకి సంబంధించిన ఫొటోస్ని సర్క్యులేట్ చేస్తున్నారా? ఇప్పుడు తమిళనాడు అయితే విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా త్రిషాని ట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవాలి. త్రిషతో విజయ్ కలిసి ఉన్న ఫోటోలు కొన్నిటిని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. త్రిష వల్లనే ఇలాంటి అపవాదు లేదా ఇలాంటి గాసిప్ బయటకు వచ్చింది. విజయ్ కు త్రిషకు మధ్య రిలేషన్ ఉందనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది, చక్కర్లో కొడుతుంది. అది బేస్ చేసుకునే సంగీత విజయ్ భార్య ఇలాంటి చర్యలకు పాల్పడింది, విడాకుల నోటీస్ ఇచ్చింది.
కాబట్టి దీనంతటికీ కారణం త్రిష అంటూ కూడా టీవీకే పార్టీ కార్యకర్తలు అలాగే విజయ్ అభిమానులు కొంతమంది త్రిషనైతే ట్రోల్ చేస్తున్నారు. విజయ్ జీవితాన్ని నాశనం చేసినందుకు అభినందనలు అంటూ కూడా ఇలాంటి నెగటివ్ ట్రోలింగ్ కూడా త్రిషపై జరుగుతోంది ప్రస్తుతానికి. కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సంగీత విజయ్ని 1999లో దాదాపు 25 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత ఇప్పుడు మొత్తానికైతే విడాకులు కావాలంటూ చెప్పుకొస్తుంది. 2021 నుంచి ఇద్దరు కలిసి ఉండట్లేదు అంటూ కూడా ఇటు కథనాలు వస్తున్నాయి. 5 సంవత్సరాలుగా కలిసి ఉండట్లేదు. ఇటు విజయ్ ఒక హీరోయిన్తోని ఇటు అబ్రాడ్ ఇతర దేశాలకి పార్టీస్కి వెళ్ళడం, అలాగే ఇతర దేశాలకి కూడా ట్రిప్స్ పైన వెళ్ళడం, వీటన్నిటిపైన తన దగ్గర ఇన్ఫర్మేషన్, తన దగ్గర సోర్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. నన్ను మానసికంగా కూడా ఇటు విజయ్ వేధిస్తున్నాడు అంటూ మొత్తానికైతే కోర్టుని ఆశ్రయించింది. వీరిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి అలాగే ఒక అమ్మాయి. అబ్బాయి వయసు 25 సంవత్సరాలు, అమ్మాయి వయసు 22 సంవత్సరాలు. మొత్తానికైతే ఎదిగిన పిల్లలు కూడా ఇంట్లో ఉన్న సమయానికి మొత్తానికైతే ఇటు టీవీకే పార్టీ ఇటు రానున్న రోజుల్లో ఇటు తమిళనాడు ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ ఉన్న సమయంలో మరి ఇటు పార్టీకి సంబంధించి ఈ ఎలక్షన్స్ని అలాగే ఈ పార్టీని కూడా ఇప్పుడు సంగీత తీసుకున్న ఈ డెసిషన్ ఇంపాక్ట్ చేయబోతుంది అంటూ ఇటు కంగ్రాచులేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్ సర్కాస్టిక్గా. ఇటు తన జీవితాన్ని, తన రాజకీయ ప్రసంగాన్ని నాశనం చేయడానికి పూనుకున్నావు అంటూ ఇటు సంగీతకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా మాధ్యమంలో పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు విజయ్కి సంబంధించిన, విజయ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ని మనం చూస్తున్నాం. ఆ కొడుకు అలాగే కూతురుకి సంబంధించిన ఇమేజెస్ చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇటు సంగీతతో విజయ్ ఉన్న ఫొటోస్ని కూడా మనం చూస్తున్నాం. సో 1999 ఇటు సంగీత ఒక శ్రీలంకన్ తమిళియన్, అందులో విజయ్కి ఒక ఫ్యాన్గా ఉన్న సమయంలోనే తను లండన్లో పుట్టి పెరిగింది. మొత్తానికైతే విజయ్కి ఒక ఫ్యాన్గా ఉన్న సమయంలోనే ఇటు విజయ్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. 2 పిల్లలు పుట్టారు. ప్రస్తుతానికి ఇటు త్రిషతో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ నడుస్తుంది అంటూ ఇటు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఒక వారం క్రితం బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు కూడా ఒక సభ పరంగా ఇటు త్రిషని ఉద్దేశించి మాట్లాడినప్పుడు త్రిష టీం కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని పెట్టే ప్రయత్నం చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని పెట్టి తన పర్సనల్ విషయాలు అలాగే తన ప్రొఫెషనల్ విషయాలు, వీటిపైన పర్సనల్ విషయాలపైన కలగజేసుకోవద్దు, పర్సనల్ విషయాలని ఇన్వాల్వ్ అవ్వద్దు, వాటి గురించి చర్చించకూడదు, తనని ఒక నటిగానే చూడాలి అంటూ ఇటు త్రిష పిఆర్ టీం కూడా ఒక పోస్టును పెట్టింది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో గతంలో. సో మొత్తం మీద ఇప్పుడు వీటన్నిటిపైన చర్చ నడుస్తుంది. త్రిషానే ఆ హీరోయిన్, త్రిష వల్లనే ఇటు సంగీత అలాగే విజయ్ విడిపోబోతున్నారా, ఇటు రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది విజయ్ పైన, ఇటు కేసుకి సంబంధించి మరి విజయ్ డివోర్స్ ఇచ్చే అవకాశం ఉందా, దీనికి సంబంధించి కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు ఫ్యాన్స్ అయితే ప్రస్తుతానికి తన రాజకీయంగా తను ఎదిగే దాన్ని చూడలేక ఇటు కావాలనే ఇలాంటి ఒక పని చేసింది అంటూ ఇటు సంగీతకి కంగ్రాచులేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.